పూలు అమ్మడం జరుగుతుంది. పూల వ్యాపారస్తులు ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు వర్షంలో కూడా అలానే కూర్చోవడం జరిగింది. వాళ్ళకు ఒక లాస్ అని చెప్తున్నారు ఒక పెద్ద మనిషి. ఇక్కడ చూడొచ్చు మనం రాజు విగ్రహం ఇక్కడ ఉంది. ఇది మనం పాత బస్ స్టాండ్. ట్రాఫిక్ కూడా అంతగా లేదని చెప్పుకోవచ్చు. అవసరం ఉన్నోళ్ళు పోతున్నారు అనిపించేటట్టు అనిపిస్తుంది నాకు. ఇలాంటి స్పీడ్లు కూడా పోతారు వర్షం తడడం వల్ల. స్పీడ్ కొద్దిగా వెహికల్స్ తక్కువగా ఉన్నా కొద్దిగా స్పీడ్గా పోతున్నారు అని చెప్పుకోవచ్చు. చూడండి ఎలా కొడుతున్నారు ఆ హారన్. ఎక్కడ స్లిప్ అవుతుందో తెలీదు, ఎక్కడ ఏమవుతుందో తెలీదు. వాహనాలదారులు కొద్దిగా నిదానంగా వెళ్తే మంచిది. చూడండి ఇది పరిస్థితి ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ కాడ. కానీ చూడండి మీరు ఇక్కడ మామూలు టైంలో ఇక్కడ ఓపెన్ ఉంటుంది. నైట్ కూడా 9-10 వరకు ఓపెన్ ఉంటుంది. అదే ఇప్పుడు చూస్తే ఇప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ వర్ష మొబైల్స్ పక్కన కూడా క్లోజ్ చేశారు. చూడొచ్చు మనం అక్కడ తేరు మైదానం దగ్గర కూడా షాప్స్ క్లోజ్గా ఉన్నాయి. ఇక్కడ మామూలుగానే ఉన్నాయి ఎప్పుడులాగానే. ఫార్మసీ కాబట్టి పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద మనిషితో మాట్లాడదాం. పెద్ద మనిషి నీ పేరు ఏం పేరు? ఏమన్నా అర్జున్. ఎస్సీ ఏమన్నా. ఎస్సీ ఏమన్నా. ఏమన్నా. నువ్వేం చేస్తుంటావు పెద్ద మనిషి? వ్యవసాయ కూలి. వ్యవసాయ కూలి. నీకేమన్నా పొలం ఉందా? ఉన్నది సార్. ఏం వేసినారన్న పొలంలో? వేసుకన వరమాడేసిటి, బయలుభూమి గుత్తకేసిటి, పత్తి, కందులు, గుడ్డలు, మొక్కజొన్నలు, ఇవన్నీ పంటలు. ఇప్పుడు ఏమైనా వర్షం ఎక్కువ పడుతుందా తగ్గితే బాగుంటుందా? తగ్గితే బాగుంటుంది అంటున్నారు సార్ 2 రోజుల. ఇప్పుడు మీ పంటలు మంచిగానే ఉన్నాయి కదా, మీరు వేసిన పంటలు, మీరు గుత్తకిచ్చిన పంటలు? మంచిగానే ఉన్నాయి సార్. మొగ్గ రాలుతుంది, వర్షాలు ఎక్కువయ్యి మళ్ళీ సెట్ అయ్యేల దగ్గర కష్టమే. మందులు కొడుతున్నాము, అంతా బాగా కష్టపడుతున్నాం. మొగ్గ రాలి రైతు ఎండుకుంటున్నాం. మొక్కలు ఇబ్బంది అవుతుంది వర్షం ఎక్కువ పడితే. కూలీలు టయానికి సీడుకు రారు, వ్యవసాయానికి కూడా వస్తలేరు. 3 రోజులు పని చేసేవాళ్ళు రావట్లేదు పిల్లలు అని చెప్తున్నాడు పెద్ద మనిషి. పెద్ద మనిషి మళ్ళీ ఇన్ని రోజులు వర్షం లేదని బాధపడినారు కదా? అవు సార్, నెల 20 రోజులు బాధపడినాం. 20 రోజులు కష్టంగా వర్షం రాకపోయా. 1-2 వర్షం వచ్చితే నా చేను బాగుంది, నాది బాగుంది, నాది బాగుందని అంతా ఖుషిగా మాట్లాడుకునే వాళ్ళం. పెద్ద మనిషి నష్టమా, వరేసి అదేసి కూలీలు జడగొట్టి అది ఇది ఏళ్ళకు రారు, టైంకి చేయరు సార్. లేకుంటే పొలం పండుతుంది చేస్తే. పెద్ద మనిషి ఏం చెప్తున్నాడంటే మంచిగా పని చేసే వాళ్ళు వస్తే మంచిగా పండుతాయని చెప్తున్నాడు పెద్ద మనిషి. మళ్ళీ వర్షం కూడా కొద్దిగా ఇబ్బంది, ఇట్లనే పడితే ఇబ్బంది కదా. ఊర ఇట్లే పడితే ఇబ్బంది సార్. దబ్బున కొట్టి ఎండ కాస్తే దానికి తెవులు తెంపర ఉండదు. కింద కాయ రాలిపోతుంది, పత్తికు పంటలు నష్టం. తో మాట్లాడిన రైతుకి బజ్జీలు ఇస్తున్న జగన్ అన్న. పెద్ద మనిషి తీసుకో. రాజు టేస్ట్ ఎట్లుంది? కారం ఉంది, ఎట్లుంది? ఉల్లిగడ్డలు ఏమైనా వేసినారా చూడు. వేయలేనా? మనం అంతటి తీసుకున్నా వేయలేదు, బాధ అనిపిస్తుంది. పెద్ద మనిషి మళ్ళీ టైం అయింది ఊరికి, ఏమి ఇంకా పోలే? పోను సార్, పొద్దున పోతా. ఇలా తమ్ముడు ఉన్నాడు వచ్చేటి, ఆడపిల్ల పింఛన్ బుక్ ఉంది. ఆయన అంటే మా భార్యని అడిగి ఓ మనిషిని తోలుకొచ్చి తీసుకోబోన్నందుకు ఇట్టే ఉన్నాడు. పని మీద ఉన్నావు, రేపు పోతావా? పొద్దున 10 గంటలకు పోతా. మళ్ళీ ఏడే ఉంటావు రాత్రి? ఇప్పుడు పోతా ఇంకా ఏమన్నా బస్ స్టాండ్లోనో ఆడ స్టేషన్కో పోవాలి సార్. చూడండి ఇది రైతుల కష్టాలు, మామూలు మంచి కష్టాలు. అదే సౌకర్యాలు అయితే ఎక్కడనో ఒక దాంట్లో లాడ్జ్ లేకుంటే తెలిసిన వాళ్ళు రాచిన అని పిలుస్తుండ్రి. అదే మామూలు మనిషి కాబట్టి ఇలాంటి పరిస్థితి. వ్యాపారస్తుల ఇబ్బంది పడుతున్నారు, గిరాకులు జరగట్లేదు. ఏ గిరాకైనా చాలా డల్గా ఉంది. కొన్ని గిరాకులు మంచిగా ఉన్నాయి. చాయ్ కానీ, బజ్జీలు, ఫుడ్డు
అంటే ఏమైనా తినడం ఇలాంటివి మంచిగా ఉన్నాయి. కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది, ఇలాగా వర్షం కంటిన్యూగా పడితే వాళ్ళు కూడా మంది కూడా బయటికి రారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది. వర్షం కొద్దిగా తగ్గితే వాళ్ళకి కూడా మంచిది. కాబట్టి వ్యాపారస్తులు అందరు ఇబ్బంది పడుతున్నారు, రైతులు కానీ. మనము ఊర్లలో లేబర్ వర్క్ అంటే ఏదైనా పని చేయడానికి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ సిటీలో కూడా టౌన్లో కూడా ఇదే పరిస్థితి. వాళ్ళకు సమంగా పని దొరకట్లేదు. ఇప్పుడే రాత్రి అయింది, ఊకే టాయిలెట్ వస్తుంది. వాటర్ కూడా ఎక్కువ తాగలేదు. ఈ చలికి గన కొద్దిగా కాళ్ళు తాగడం వల్ల టాయిలెట్ వచ్చిందో కానీ నేను కానీ మాత్రం వాటర్ ఎక్కువ తాగలేదు. నేను ఈరోజు ఏం స్పెషల్ తినలేదు, అన్నం పప్పు తిన్నా. వర్షం పడుతున్నా కానీ ఎలాంటి స్నాక్స్ కానీ సమోసాలు కానీ ఇలాంటివి తినలేదు ప్రస్తుతానికి. ఇక్కడ జగన్ అన్న ఉన్నాడు, జగన్ అన్నతో మాట్లాడదాం. జగన్ అన్న, విశేషాలు ఏంటి? మరి గద్వాల్లో ఏం జరుగుతున్నాయి? నీ లైఫ్లో ఏం జరిగినాయి? పచ్చ ట్యాంకర్లకి గిరాకీ లేదు, నా వ్యాపారము పూలకి గిరాకీ లేదు. ఇంకా పెండిళ్ళు పోదామంటే వర్షం పడుతుంది. పెళ్ళిళ్ళు ఉన్నాయా? రేపు పెండిళ్ళు ఉండవి, తక్కువ ఉండవి, బాగానే ఉండవి. కానీ వర్షం పడితే పెండిళ్ళు పోయే వాళ్ళు కూడా తక్కువ అవుతారు. మరి ఎట్ట చేయాలా? ఏం లేదు, మా రాజు కూడా లేడు. ఏం వెజిటేబుల్స్ ధరలు ఎట్లున్నాయి? ఏమైనా పెరిగినాయా తగ్గినాయా? కూరగాయలు కూరగాయలు కూడా మరి రేట్లు ఎక్కువ ఉన్నాయి. వర్షం పడినప్పుడు తక్కువ చేస్తారు. ముఖ్యంగా మనం వర్షంలో తడిస్తే జ్వరాలు ఇలాంటివి వస్తుంటాయి, ఇంకా ఏమేమి వస్తుంటాయి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని జగన్ అన్న అడుగుదాం. మన ఈ వర్షంలో జ్వరము జలుబు ఇలాంటివి వస్తాయి, ఇంకేమన్నా వేరే కూడా వస్తుంటాయా? ఈ వానకి నాంతే పరిచము, జ్వరాలు, దగ్గు, కొంతమంది పాతిండ్లు కూడా కూలిపోతాయి. ఏమవుతుందా? పాతిండ్లు కూడా కూలి పడుతాయి. పాతిళ్ళు ముసలోళ్ళు వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకన్నా? వర్షం పడితే సెలవుకి సెలవుకి అంతా పాతిండ్లు ఉండేట్టు పడతాయి. ముసలి ఇబ్బంది అయితే వాళ్ళకి హెల్త్. వాళ్ళకి మరి ఫస్ట్ వయసు తగ్గింటుంది, వాళ్ళ ఆరోగ్యాలు సరిగ్గా లేకుంటాయి, వాళ్ళు పోయిన సాగుకుంటే ముందు. అలా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఇలాంటి జ్వరాలు కానీ ఇవి ఏం రాకుండా ఉండాలంటే మనము బయటికి రానట్ట, వానకి తడరాదు, ఏమో గాలి సలవ ఇసురాదు, ఎచ్చ పనుకున్నాలా, ఎచ్చ తినాలా, పనుకున్నాలా, ఉండేది కారం కానీ చట్నీ కానీ. నేను ఇప్పుడు కవర్ పెట్టుకున్న బయటకు వచ్చినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించండి. రైతులు కూడా హుషారైనారు. ఎక్కడైనా పోతే అది వేసుకొని పోతున్నారు, ఇట్లా నెత్తిపైన వేసుకొని. దాన్ని ఏమంటారన్నా? కోటు, సలికోటు, ఇట్లా నెత్తిపైన నీళ్ళు పడకుండా అది వేసుకొని పోతున్నారు. బర్కం లాంటిది. మనం సిటీలో చూస్తే అంబ్రెల్లాలు ఉంటాయి. అవు చూడండి, వర్షంలో అలానే ఉంది. ఎందుకనా? ఆవు వాళ్ళ అమ్మ లేదు, చిన్న దూడ, పాలిచ్చే దూడ, పాలు తాగాలని చెట్టు వచ్చింది, పాలు తాగనికి లేదు, అమ్మ అని అరుస్తుంది ఆవు. మరి ఇంకా తిన్నికి లేనప్పుడు ఇంకా అమ్మ అమ్మ అనుకుంటే ఏముంది? అమ్మ అమ్మ అంటే అది ఏమైనా పెడుతుంటారా రైతులు కానీ ఎవరైనా వ్యాపారస్తులు కానీ ఆవులకి? అంత బియ్యము, జొన్నలు. ఆవు ఇప్పుడు వస్తుంది, అరటి పండ్లు పలారం పెడతారు. టౌన్లో కొద్దిగా ఇబ్బంది కదా ఆవులకి. టౌన్లో బాగా తింటవి, ఇబ్బంది. ఇంట్లో తడిపోతాయి. దేవుని ఆవులకి ఇబ్బంది టౌన్లో. అదే ఊర్లలో అంటే పెంచుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు మంచిగా మేతేస్తారు, మంచిగా హ్యాపీగా తింటాయి. ఇక్కడ చూస్తేనేమో టౌన్లో అలాంటి పరిస్థితి లేదు. కనీసం గడ్డి తిందామంటే కూడా గడ్డి లేదు ఇక్కడ టౌన్లో. అది బయటికి పోవాల్సి వస్తుంది. చూడండి ఆవు ఎంత నిదానంగా వస్తుంది, మన కాడిగా వస్తుంది. మరి మనతో మాట్లాడదా చూద్దాం. బొట్టు పెట్టారు ఆవుకి. చూడండి ఆవు ఎంత సంతోషంగా తింటుందో. మొక్కుతున్నాడు అన్న, దేవుడా వర్షం కొద్దిగా తగ్గని, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఆవుకి చెప్పి పంపిస్తున్నా. దేవుడా వర్షం తగ్గండి దేవుడా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఓకే అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రాజు బాయ్ చెప్పు. బాయ్ టాటా. కానీ బాగానే టాటా అంతే. ఇవన్నీ ప్రోగ్రాం కాడుతుంటే ప్రజలకు వాక్యం లేనివి ఏం పిటిషన్లకు